అరే మనకింతమంది దేవుళ్ళు ఉండగా విదేశీ దేవుడు మనకు అవసరమా అంటారు. ఏంటట? మనకింతమంది దేవుళ్ళు ఉండగా ఆ విదేశీ దేవుడు మనకు అవసరమా? మనకు దేవుళ్ళు కరువైపోయారా? ఆ విదేశీ దేవుడి దగ్గరికి మనకు వెళ్ళాలా? ఆ విదేశీ మతం మనకు అవసరమా? ఎవడు ఈ యేసు? ఎక్కడి వాడు ఈ యేసు? ఎక్కడి నుంచో వచ్చి మన దేశం మీద రుద్దేస్తున్నారు ఈ యేసుని. మనకు అవసరమా ఈ యేసు? విదేశస్తుడు, నెట్టేయండి బయటికి, తోసేయండి బయటికి. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. అతని పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు. 1928లో మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ని కనుగొన్నాడు. నేటికి దీని మీదే ఆధారపడ్డారు ప్రతి ఒక్కరు కూడా. 17 సంవత్సరాల అవిరళ కృషి చేసి దాన్ని ఒక మందుగా తయారు చేసి తీసుకొచ్చిన వాడే ఈ స్కాట్లాండ్కి చెందినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఒక మందుగా తయారు చేసుకుని తీసుకురావడానికి సమాజంలోకి 17 సంవత్సరాలు పట్టింది. ఈయనతో పాటు మరో ఇద్దరు కలిసి కష్టపడ్డారు, కృషి చేశారు. దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. పెన్సిలిన్ కనిపెట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు గాయాలు అవుతుంటే ఆ గాయాలకు బ్యాక్టీరియా సోకి ఆ గాయాలు మరింత తీవ్రతరంగా మారిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే ఈయన పరిశోధనలు మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ బ్యాక్టీరియాను అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతే దాని మీద ఒక విధమైన ఫంగస్ ఏర్పడింది. ఆ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. ఆ ఫంగస్ ఆ వలయంలో ఉన్న ఆ బ్యాక్టీరియాని చంపేసింది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా ఫంగస్ దాటికి గురై చచ్చిపోయిందో, ఈ ఫంగస్ అనేది బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడద్దని వెంటనే గ్రహించి పరిశోధనలు మొదలుపెట్టాడు. 17 సంవత్సరాల పరిశోధన అనంతరం మందుని బయటికి తీసుకొచ్చాడు. నేటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నావా, వాడట్లేదా? విదేశస్తుడు కనిపెట్టాడు. మరి ఎందుకు వాడుతున్నావు నువ్వు ఇంకా ఆ ఆకు పసరులో ఇంకో పసరులో పూసుకుని తిరుగు. అధునాతన వైద్యం అంతవరకు లేదు. నేటికి ప్రతోడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం, వైద్యం స్వీకరించేటప్పుడు మాత్రం ఆగాగాగు, డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తున్నావా నాకు? అవునయ్యా. ఇంజక్షన్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగు. ఈ మందు ఎక్కడిది? నా దేశాందేనా కాదా? నా దేశాంది అయితే చెయ్యి, నా దేశాంది కాకపోతే చెయ్యకు అంటావా? అనవు. పొడిచే బాబు, పొడిచే, తొందరగా పొడిచేయి. సో నీకు యాంటీబయాటిక్ కావాలి. యాంటీబయాటిక్ లేకపోతే ఈరోజు నీ బతికే లేదు. జ్వరం వచ్చిందా? యాంటీబయాటిక్. వైరల్ ఫీవరా? యాంటీబయాటిక్. ఇంకోటి ఏదైనా యాంటీబయాటిక్ రాసేస్తారంతే డాక్టర్లు. వాడకపోతే గొంతు ఇన్ఫెక్ట్ అయిందా? యాంటీబయాటిక్ వాడాల్సిందే. దానికి పునాది వేసినవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి ఏమంటావు? స్కాట్లాండోడు, మనోడు కాదు, స్కాట్లాండోడు. స్కాట్లాండోడు మందు మనకెందుకురా బై, తోసే పక్కకి అంటావా? అనవు. మరో ఇమేజ్ చూడు. క్షయవ్యాధి చికిత్స కొరకు స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నాడు. క్షయవ్యాధి చికిత్స కొరకు ఉపయోగపడేటువంటి స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్. చూడండి, ఇంకొక ఆయన మీకు కనబడుతున్నాడు. సల్మాన్ అబ్రహం వ్యాక్స్మెన్ ఆయన పేరు. సల్మాన్ అబ్రహం వ్యాక్స్మెన్ రష్యాకు చెందిన ఆయన. స్పెక్ట్రోమైసిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ని కనుగొన్నాడు. క్షయవ్యాధి చికిత్సకు ఉపయోగపడేటువంటి యాంటీబయాటిక్. మన దేశస్తుడు కాదు, మరి రష్యా వాడు. వద్దా? తోసేద్దామా పక్కకి మెడిసిన్ని? తోసేద్దామా? చూసారండి, మనిషికి అవసరమైతే దేవుడికి దేశంతో పని ఏంటండి నాకు అర్థం కాదు. సూర్యుడికి దేశంతో పనుందా? చంద్రుడికి దేశంతో పనుందా? దేవుడికి దేశంతో పనుందా? దేశాల విభజన మనుషులుగా మనం చేసుకున్నాం, దేవుడు చేయలా. దేశాల విభజన దేవుడు చేయలా. వెలుగు కాలంలో జరిగిందట, దేశాలుగా విభాగింపబడిందట భూమి. అది కూడా బైబిల్ చెప్తోంది. భూమి ఎప్పుడు దేశాలుగా విభాగింపబడిందని ఆది కాండంలో అది వెతికితే వెలుగు కాలంలో భూమి దేశాలుగా విభాగింపబడిందని బైబిల్ చెప్తోంది. దేవుడికి దేశంతో పని లేదు, సూర్యుడికి దేశంతో పని లేదు, చంద్రుడికి దేశంతో పని లేదు, నక్షత్రాలకు దేశంతో పని లేదు, ఆకాశానికి దేశంతో పని లేదు. భూమిని దేశాలుగా విభాగించుకున్న మనం ఈరోజు దేవుడిని అడ్డు పెట్టడానికి వీల్లేదు. దేవుడికి దేశంతో పని లేదు. దేవుడికి దేశంతో పని లేదు. అలాగే మందుకు కూడా దేశంతో పని లేదు. కరోనా వైరస్ వచ్చింది, ఇప్పుడు మందు కోసం వెతుకుతున్నారు. ఎవడు కనిపెట్టినా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తారు. ఏ దేశస్తుడు కనిపెట్టినా పర్లేదు.
అది మన దేశానికి వచ్చింది అనుకోండి, పక్క దేశస్తుడు మందు కనిపెట్టాడు అనుకోండి, మాకు వద్దు, మేము ఇక్కడ నూరుకుంటాం రుబ్బు రోట్లో అంటావా? మింగుతావా? వెళ్తావు ఎక్కడుంటే అక్కడ, బాబు వైరస్ వచ్చేసిందా, మాకు కూడా చేసేయండి బాబు అంటావా? అనవా? అంటావు. మరి వైద్యం దగ్గర విదేశం స్వదేశం లేదా? వైద్యం దగ్గర లేదా విదేశం స్వదేశం? చూడు, మరో వ్యక్తిని చూడు, డబ్ల్యూఎం హాకిన్, రష్యా, 1860లో పుట్టాడు. స్క్రీన్ మీద కనబడుతున్నాడు చూడు. మన ఇండియా గవర్నమెంట్ కూడా ఆయన మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసింది. మన ఇండియా గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాంప్ ఇది, విదేశస్తుడి పేరు మీద, డబ్ల్యూఎం హాకిన్. మన భారతీయ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కలరాకి, ప్లేగుకి వ్యాక్సిన్ కనుగొన్నాడు ఇతను. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాడు. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కలరా వ్యాధి రాదు, ప్లేగు వ్యాధి రాదు. రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ కనుగొన్నాడు కలరాకి, ప్లేగు వ్యాధికి. వద్దన్నావా? మాకు వ్యాక్సిన్లు వద్దు, చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేస్తున్నారే, విదేశస్తులు కనిపెట్టినవే కదా, మరి వద్దన్నావా? మనం వద్దందావా? నీకు నిజంగా దమ్ముంటే అంజుడు పోతావు. అంజుడు నీకు దమ్ముంటే. దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేశం పేరెత్తుతావా దౌర్భాగ్యుడా? మందుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేశం పేరెత్తవా? మత పిచ్చితో రగిలిపోతున్న మూర్ఖులండి ఈ మతోన్మాదులు. అమాయకుల్ని ఆటలాడిస్తున్నారు, తెలియని అమాయకుల్ని మోసం చేస్తున్నారు. తెలిసినోడు ఎవడైనా సరైనోడు ప్రశ్నించాడు అనుకోండి, దేవుడికి దేశం ఏంట్రా దౌర్భాగ్యుడా అంటే నోటి వెంట మాట రాదు. మనందరం మత్తు మందు తీసుకుంటున్నాం, అనస్థీషియా తీసుకోకుండా ఎవరైనా ఆపరేషన్ చేయించుకోగలమా? ఇక్కడ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, గతంలో అయినా ఎప్పుడైనా. నాకు ఆపరేషన్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఆపరేషన్ చేశారు ఒకసారి, ఏదో ఒక ఆపరేషన్, మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసి ఎన్ని చేతులు వేస్తున్నాయండి. ఆపరేషన్ అయితే మాత్రం అనస్థీషియా స్వీకరించాలి. చూడండి స్క్రీన్ మీద ఎవరో అనస్థీషియా కనిపెట్టింది ఎవరో చూడండి. అమెరికాకి చెందినోడు, విలియం అతని పేరు, విలియం టీజీ మోర్టన్, అమెరికా యుఎస్. విలియం టీజీ మోర్టన్ అనే ఆయన అనస్థీషియా కనుగొన్నాడు. మరి ఇప్పటికీ వాడుతున్నావా లేదా? వాడుతున్నావా? మరి మంద కాదు అది. మందుకు దేశంతో పని లేదు, మందుకు మతంతో పని లేదు, మందుకు కులంతో పని లేదు. యేసుక్రీస్తు కూడా మందే. పాప రోగానికి ఔషధం ఆయన, పాప రోగానికి ఆయన ఔషధం. ఆయనకు కూడా కులంతో పని లేదు, దేశంతో పని లేదు, మతంతో పని లేదు. ఆయన ఒక మార్గం.